దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చినటువంటి అనుభవము అది నాకు సంబంధించింది, మీకు సంబంధించింది కాదు. మీకు వచ్చిన అనుభవం మీకు సంబంధించింది, అది నాకు సంబంధించింది కాదు. నా జీవితంలోకి ఆ అనుభవం వచ్చినప్పుడు దాని నుంచి నేను రిజల్ట్ పొందుతాను. ఎస్. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి. ఎప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి. రాంపా గారి జీవితంలో దివ్య దృష్టి అనే దాని గురించి మనం చదువుకున్నాం. కానీ ఆయన చదువుకోవడంతో పాటు ఏం చేశాడు? దివ్య దృష్టి ఆయన అనుభవాలు లెక్కలేనన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయనకు రాంపా గారికి ఫిజికల్గా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకునే ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్రదేశాన్ని మనం భ్రూమధ్యం అంటాం. సో ఇక్కడ నుంచి ఒక ఫిజికల్గా ఒక వస్తువును తీసుకొని ఆ యొక్క వస్తువుని లోపలికి చొప్పించి లోపల ఉన్నటువంటి గ్లాండ్ని యాక్టివేట్ చేస్తారన్నమాట వాళ్ళు టిబెట్లో. ఇప్పుడు మనకు మామూలుగా ఆపరేషన్లు చేస్తుంటారు కదా, సర్జరీస్ చేస్తుంటారు కదా, టిబెట్లో థర్డ్ ఐ సర్జరీ చేస్తారు. అట్లా థర్డ్ ఐ సర్జరీ ఫిజికల్గా చేశారు రాంపా గారికి. మనం ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ హాస్టల్గా జరిగినట్టు విన్నాము, అందరి అనుభవాలు ఉన్నాయి, కానీ ఫిజికల్ థర్డ్ ఐ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఏదైనా నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ని సర్జరీ చేస్తాం కదా, హార్ట్ సర్జరీ చేస్తాం కదా. ఓకే, ఇది ఎలా అయితే సర్జరీ చేస్తున్నామో థర్డ్ ఐని యాక్టివేట్ చేయడానికి సర్జరీ చేసేవాళ్ళు ఫిజికల్గా. అది టిబెట్లో ఉంది. సో రాంపా గారికి అలా చేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచే చాలా అతీంద్రియమైనటువంటి శక్తులతో ఉండేవాడు. ఆయనకేంటంటే ఎవరినైనా మనిషిని చూస్తే ఆ మనిషి చుట్టూ ఉన్నటువంటి కలర్ ఫామ్స్ అంతా ఆయనకి కనిపించేవి. ఆర్ఆర్ రీడింగ్ అదే ఆయనకు తెలియదు ఆర్ఆర్ రీడింగ్ అని, కానీ కనబడేది. ఆయన ఏమనుకునేవాడు? అందరికీ కనబడతాయి అనుకునేవాడు. ఓకే, అందరికీ ఇవి కనబడతాయి కదా అనుకునేవాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఆయనకు అర్థమైంది ఎన్నో విషయాలు. ఓహో, ఇది నాకు మాత్రమే కనబడుతుంది, మిగతా వాళ్ళకి కనిపించట్లేదు అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు. ఓకే, చిన్నప్పటి నుంచి అతీంద్రియ శక్తులన్నీ ఉన్నాయి ఆయనకి బై డిఫాల్ట్. ఎందుకంటే హైయెస్ట్ సోల్ కదా అది. ఒక పర్పస్ మీద వచ్చారు. రెండో పాయింట్, ఇక్కడ రాంపా గారు ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేవాడు కాదు. ప్రతిదీ సైంటిఫిక్గా ఉంటేనే ఆయన నమ్మేవాడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చాలా చక్కగా అబ్జర్వ్ చేసేవారు ఆయన. వాళ్ళు మాట్లాడే మాటలు ఏదైనా అబద్ధం ఉందనుకో వెంటనే ఆ కలర్ చేంజ్ అయ్యేది ఆరాలో. వెంటనే ఇతను అబద్ధం చెప్తున్నాడని ఆయన చెప్పేవాడు. ఆ కలర్ను బట్టి గుర్తుపట్టేవారు. ఎస్. అందుకే పత్రి సార్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది సార్ దగ్గరికి వచ్చి సార్ మేము ఇది చేసాం అది చేసాం అంటుంటే సార్ తీక్షణంగా కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఫస్ట్లో ఎవరికి అర్థమయ్యేది కాదు, ఎందుకు అబ్బాయి అయినా అంతగా చూస్తాడు ఇట్లా అని చెప్పేసి. తర్వాత ఆయన స్టేజ్ మీద కూర్చున్నా సరే అందరినీ చాలా తీక్షణంగా ఇలా చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళ ఆరాన్ని చూస్తుంటాడు ఆయన. కరెక్ట్ ఎవరి ఆరా ఎంత అద్భుతంగా ఉంటే వాళ్ళని ఇట్లా పిక్ చేస్తాడు, నువ్వు పైకి రా అని. ఇప్పుడు అంతెందుకు ధ్యాన మహాచక్రంలో కూడా మనందరం వెళ్తాం, కూర్చుంటాం, చూస్తూ ఉంటాడు ఆయన. ఎక్కడ ఏ ఆరా బాగుంటే వాళ్ళని పైకి రమ్మని చెప్తారు. ఆయన ఎవరిని పిలుస్తాడు ముందు ఎవరికని చెప్తారా? మనది ఎక్కడైనా ప్రిపరేషన్ ఉంటుందా? స్టేజ్ మీద పక్కకి ఎవరున్నా కూడా ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తారు మళ్ళీ. సో అంటే పత్రి సార్ బయటికి చెప్పలేదు, అంతేగాని ఎన్నో రకాల శక్తులతో ఆయన జీవించాడు. ఎస్. ఈ బుక్ చదివితే పత్రి సార్ ఏంటో బాగా అర్థమవుతుంది. అలా రాంపా గారు ఎప్పుడు కూడా సైంటిఫిక్ టెంపర్తోనే ఉండేవారు ఆయన. ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండేవారు ఆయన. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి, పరిశోధన చేయాలి. మనకు వచ్చిన అనుభవమైనా చదివిన పుస్తకమైనా మన అనుభవ జ్ఞానంతో దాన్ని రీసెర్చ్, స్పిరిచువల్ సైంటిస్ట్, దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. రైట్. ఇప్పుడు నేను కనుక 40 రోజులు సాధన చేయకపోతే ఈ గుప్త జ్ఞానం అన్నటువంటి బుక్ రాంగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది పనికిరాని పుస్తకం అని చెప్తాను నేను 40 రోజులు ధ్యానం కనుక చేయకపోతే. ఎందుకంటే చేస్తే తప్ప ఇది అర్థం కాదు. ఇది చదివినప్పుడు ఎవరో పిచ్చోడు రాసినాడులే అనుకుంటారు. అట్లుంటాయి దీంట్లో విషయాలు. కానీ మనం సాధన చేస్తే వాళ్ళకి కాళ్ళు మొక్కుతాం. ఎందుకంటే మన లోపల ట్రూత్ని మనం రియలైజ్ అయ్యేలా చేశారు ఆ జ్ఞానంతో అని. కాబట్టి ఎప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి. థర్డ్ ఐ అనేది ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. సాధన చేస్తే వాళ్ళకు ఆ అనుభవాలు బై డిఫాల్ట్ వస్తాయి.